హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పెసరట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ముందుగా ఒక గ్లాసు పెసల్ని తీసుకుని అదే గ్లాస్తో ఒక గ్లాసు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని వాటర్ పోసి 2-3 సార్లు వాష్ చేయాలండి. ఈ విధంగా బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని 4 లేదా 5 గంటల వరకు నాననివ్వాలి. చూసారు కదండి, 5 అవర్స్ తర్వాత మనకి పెసలన్నీ ఈ విధంగా నానిపోయి ఉంటాయండి. ఈ వాటర్ అంతా తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, మీ కారాన్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పెసరట్టుకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా మీరు మిక్సీ పట్టుకోవాలండి. చూస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేలా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఈ దోశల్ని మనం వెంటనే వేసేసుకోవచ్చండి. ఎక్కువసేపు నాననివ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం దోశల్ని వేసుకోవడమే. ఈ దోశలు మీరు పల్చగా కావాలనుకున్నా వస్తాయండి, లేదంటే ఈ విధంగా మందంగా కూడా వేసుకోవచ్చు. మందంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా దోశలు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని బాగా ఆయిల్ వేసి ఈ దోశల్ని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే 2 సైడ్స్ కాల్చుకోండి, లేదంటే ఒక సైడ్ సరిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ఉంటాయి, చాలా టేస్టీ కూడా. పిల్లలకి చాలా హెల్దీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.